ప్రతి ఉగాది పండుగ నాడు మనం చేయవలసిన ముఖ్యమైన పనులు రెండున్నాయి. అందులో మొదటిది నింబ కుసుమ భక్షణం, అంటే వేప పువ్వు పచ్చడి తినడం. దాన్నే ఉగాది పచ్చడి అని కూడా అంటారు. రెండోది పంచాంగ శ్రవణం చేయడం. కష్టం, సుఖం, బాధ, ఆనందం అన్నింటి కలగలిపే జీవితం అని జీవిత తత్వాన్ని బోధిస్తూ ఆరోగ్యాన్ని అందించే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి ఈ రోజున ఆరగించాలి. ఉగాది పచ్చడిలో మొదటి రుచి తీపి. ఇది జీవితంలో సంతోషానికి గుర్తు. తీపి అందరికీ ఇష్టమైనది. ఉగాది పచ్చడిలో తీపికి బెల్లం వాడాలి, పంచదార కాదు. ఇహ రెండవ రుచి కారం. ఇది కోపానికి సూచిక. ఉగాది పచ్చడిలో కారం ఉండి ఉండనట్లుగా ఉన్నట్టే మన జీవితంలో కోపం కూడా ఉండి ఉండనట్లుగా ఉండాలి. కారానికి మిరియాలు కానీ, పచ్చిమిరపకాయ కానీ, ఎండి మిరపకాయ కానీ ఉపయోగిస్తారు. మూడవ రుచి చేదు. ఇది జీవితంలో బాధ కలిగించే అంశాలకు గుర్తు. దీనికి గాను నింబ కుసుమములు అంటే వేప పువ్వు వాడతాం. వేప 25 రకాల రుగ్మతల్ని దరిదాపులకు రానియదట. కొందరు వేప పువ్వుతో పాటు కాకరకాయ, మెంతులు కూడా ఉపయోగిస్తారు. నాలుగవ రుచి వగరు. ఇది జీవితంలో అపరిపక్వతకు, కొత్త సవాళ్లకు సంకేతం. దీనికి గాను లేత మామిడి కానీ, వెలక్కాయ కానీ వాడతారు. ఐదవ రుచి ఉప్పు. ఇది విశ్వాసానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఏ రుచికైనా ఇదే ఆధారం. ఇందుకు గాను రాతి ఉప్పు కానీ, సైంధవ లవణం కానీ, సముద్రపు ఉప్పు కానీ వాడాలి కానీ అయోడిన్ సాల్ట్ కాదు. ఆరవ రుచి పులుపు. ఇది మనిషిలోని కోరికకు ప్రతీక. స్థాయికి మించిన కోరికలుంటే జీవితం దుఃఖమయమవుతుంది. పులుపు అంటే సి విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందుకు గాను కొత్త చింతపండు వాడతారు. ఈ షడ్రుచులు ఏడాదంతా ఎదురయ్యే సుఖదుఖాలకు, శుభాశుభములకు సంకేతాలుగా భావిస్తారు. ఈ షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిని కేవలం ఉగాది నాడే కాక వసంత నవరాత్రులు జరిగే 9 రోజులు అంటే ఉగాది పండుగ నాటి నుండి శ్రీరామనవమి వరకు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ రోజున జరుపుకునే మరొక ముఖ్య కార్యక్రమం పంచాంగ శ్రవణం. పురహితం కోరుకునే పురోహితుని ద్వారా పంచాంగ శ్రవణం చేయాలి. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం అనే 5 అంగములు కలిగిన పంచాంగము తొలి రూపకర్త విక్రమాదిత్యుని ఆస్థానంలో గల నవరత్నాలలో ఒకడైన వరాహమిహిరుడు కాగా దానిని పెంపు చేసినది బ్రహ్మగుప్తుడు. పంచాంగ శ్రవణం చేయడం వల్ల పుణ్యం దక్కడమే కాక సంవత్సరానికి కావలసిన ప్రణాళిక తయారు చేసుకోవచ్చు. గ్రహాల కదలికలు, శుభాశుభ ఫలితాలు తెలుసుకోవచ్చు. రాబోయే పరిస్థితుల్ని ముందే అర్థం చేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవచ్చన్నదే పంచాంగ శ్రవణం ప్రధాన ఉద్దేశం. ఉగాది కాలానికి సంకేతం. మానవ జీవనానికి, కాలానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునే పండుగ ఇది. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని, కాలాన్ని వృధా చేస్తూ కాలక్షేపం చేయకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉగాది మనకు సందేశాన్ని ఇస్తుంది. చేయాల్సిన పనులు వాయిదా వేస్తూ కాలహరణం చేస్తే విజయ శిఖరాల్ని అధిరోహించేది ఎలా? అందుకే రేపన్నది మాపన్నది పనికిరాదులే ఓ మనిషి, ప్రతి నిమిషం విలువైంది కాదా, ప్రయత్నిస్తే గెలుపేదో రాదా, చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు, అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు. ఓ మనిషి, ఓ మనిషి, ఓ మనిషి, ఓ మనిషి, రేపన్నది మాపన్నది పనికిరాదులే ఓ మనిషి. ఉగాది పండుగ అందించే ఈ సందేశాన్ని స్వీకరించి, ప్రత్యేకించి ఏ దేవునికి చెందని ఈ పండుగ నాడు మీ ఇష్ట దైవాన్ని స్మరించుకొని, దర్శించుకొని ఈ సంవత్సరమంతా శుభాలు పొందాలని కోరుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు.